వెల్కమ్ బ్యాక్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని మినీ మహా సంగ్రామంగా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఎవరికి లాభం? ఈ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో మారబోయే సమీకరణాలేంటి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోడీ రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మోడీ వేడి తగ్గుతోందన్న విమర్శలకు ఈ ఎన్నికలతో చెక్ పడుతుందా, లేక ఆ విమర్శల వేడి రాజుకొని మోడీ సర్కారుకే ఎసరు పెడుతుందా? 2014 సార్వత్రిక ఎన్నికలతో మోడీ మొదలుపెట్టిన జైత్రయాత్రను ఏడాది పొడవునా కొనసాగించారు. కానీ గతేడాది ప్రథమార్థంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కమలనధుల కథనోత్సాహానికి బ్రేకులు వేశాయి. ఆపై బీహార్ ఎన్నికల్లో పార్టీ వైభవం కొడిగట్టింది. ఢిల్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకున్న బీహార్లో పార్టీ పరాజయంపై మోడీ సీనియర్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ దెబ్బకు ఆత్మరక్షణలో పడ్డ మోడీ షా ద్వయం ఎలాగోలా బయటపడ్డారు. పార్టీలో మోడీ ప్రతిష్ట తగ్గుతూ ఉండటం, అమిత్ షాకు ఎదురుగాలి మొదలు కావడంతో అన్నీ ఈ ఎన్నికల్లో గెలుపు అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు. ఒక అసోంలో మినహా మిగిలిన చోట్ల ఆ అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్డీఏకు లోక్సభలో బలం ఉన్నా రాజ్యసభలో బలం లేదు. 2016లోగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చి రాజ్యసభలో బలం పెంచుకుని కీలక బిల్లుల్ని నెగ్గించుకు రావాల్సిందేనన్నది మోడీ వ్యూహం. కానీ గతేడాది బీహార్ పరాజయం ఈ వ్యూహానికి గండికొట్టింది. 2016 రాజ్యసభ ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏకు బలం పెరగడం లేదు. దీంతో 2018 వరకు వేచి చూడాల్సిన అవసరం తప్పనిసరైంది. అయితే ఆలోగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గుకు రాకపోతే అప్పటికి కూడా రాజ్యసభలో బలం పెరగదు. అంటే 2019 ఎన్నికల వరకు మోడీ రాజ్యసభలో బలం లేకుండానే మిగిలిపోవాల్సి వస్తుంది. ఇది 2019 సార్వత్రిక ఎన్నికల మీద ప్రతికూల ప్రభావం చూపించనుంది. మోడీ ప్రజలను ఆకట్టుకునే బిల్లుల్ని చట్టాలుగా మార్చడానికి రాజ్యసభే ప్రధాన అడ్డంకి. అంటే రాజ్యసభలో మెజారిటీ సాధించాలంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా అత్యంత కీలకం కానున్నాయి. ఒక విజయం మరో విజయానికి నాంది పలుకుతుందన్న రాజకీయ సూత్రం మోడీ విషయంలో నిజమైంది. అదే టైంలో ఒక పరాజయం మరో పరాజయానికి కూడా కారణభూతమవుతుందన్న విషయము ఇదే మోడీ విషయంలో వర్తించింది. ఇకపై ఈ రెండింటిలో ఏది కంటిన్యూ అవుతుందన్నది మాత్రం తెలియడం లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, బెంగాల్లో బీజేపీ పుంజుకుంటేనే రాజ్యసభలో బలం పెంచుకోవటం సాధ్యమవుతుంది. తాజా అంచనాల్లో అసోంలో కాషాయ జెండా ఎగిరే అవకాశాలున్నా అక్కడున్న రాజ్యసభ స్థానాలు 7. అంటే ఇక్కడి విజయంతో మోడీకి పెద్ద ఉపయోగం లేదు. కానీ మిగిలిన 3 పెద్ద రాష్ట్రాల్లో మోడీకి కలిసొచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలా వరుస ఓటములే కాదు, ఆపై మోడీ వేడి కూడా తగ్గుతోందన్న విమర్శలు బలపడుతున్నాయి. దీనికి తోడు మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏకమవుతున్నాయి. రాబోయే ఏడాది ఉత్తరప్రదేశ్తో పాటు గోవా, పంజాబ్లలో కూడా సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఎక్కడ ఫెయిల్ అయినా వాటి ప్రభావం ఆ 3 రాష్ట్రాల మీద ప్రతికూలంగా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఈ 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కొద్దిగానైనా వికసించాల్సిన అవసరం ఉంది. నిజానికి మోడీని 2014 ఎన్నికల్లో గెలిపించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మరి అలాంటి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నెగ్గుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం కష్టమవుతుంది. పీఠమెక్కిన తొలినాళ్లలో కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ బీజేపీ జబ్బలు చరుచుకుంది. కానీ ఈ జోరుకు ఢిల్లీ ఎన్నికలు బ్రేకులేశాయి. అయితే ఢిల్లీని ప్రత్యేక కోణంలో చూపిస్తూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్న కమలనాథులకు బీహార్ ఎన్నికలు నోట మాట రాకుండా చేశాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే అది కాంగ్రెస్ బలాన్ని పదింతలు చేస్తుంది. ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ తమిళనాడు కానీ బెంగాల్ కోటలో కానీ బలపడితే కాషాయ దళానికి మూడినట్లే. అయితే ఈ ఎన్నికలు ఒక్క మోడీకే కాదు, కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకమే. ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నికల ఫలితాలకు రాహుల్ రాజకీయ భవిష్యత్తుకు ముడిపడి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పట్టాభిషేకానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కొలమానం కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా భూస్థాపితమైపోయిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 ఏళ్లలో మళ్లీ ఎక్కడా పుంజుకున్నది లేదు. బీహార్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకున్నా అది మహాకూటమి ఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి నిలబడాలని చూస్తోంది. ఇటు కేరళలో కామ్రేడ్లతో పొత్తులతో చేతులు కలిపిన హస్తం పశ్చిమ బెంగాల్లో మాత్రం కత్తులు దూసింది. మరి ఈ డ్యూయల్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయిందన్నది త్వరలోనే తేలిపోనుంది.
మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టడమే కాదు, అటు కమల దళపతి మోడీకి, ఇటు కాంగ్రెస్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీల రాజకీయ జీవితాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేయనుంది. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉందన్నది తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగితే సరిపోతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.